హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఈరోజు మనం ఒక ఆసక్తికర సమకాలిక రాజకీయ ఆర్థిక అంశాన్ని చర్చించబోతున్నాం. అదేంటంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని విదేశీ కార్మికుల అవసరం గురించి చేసిన వ్యాఖ్యలు. మరి ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని ఫారిన్ వర్కర్స్ ముఖ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విదేశీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ ప్రార్థిస్తున్నాడు. కాకపోతే ఒక షరతుతో, అవి చట్టపరమైన వీసాలు, అనుమతించబడిన పనితీరు కలిగి ఉండాలి మరియు పని చేయడానికి రావాల్సిన విదేశీ నిపుణులను తీసుకొని అక్కడ వర్కర్లను శిక్షణ ఇవ్వాలని. ఈ ప్రక్రియలో తాజా ఉదాహరణగా హుందై ఎల్జీ బ్యాటరీ ప్లాంట్లో జరిగిన ఇమిగ్రేషన్ రెడ్ ఉంది. ఈ సమయంలో చాలామంది విదేశీ వర్కర్లు అనధికార వీసాలతో పనిచేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపింది. మరి ట్రంప్ ఇటువంటి కార్మికులను అనుమతించడానికి చెక్ చేయాలని, వారి వీసా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలని అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ట్రంప్ అధికార ప్రకటనల ప్రకారం విదేశీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెంచాలని కోరుకుంటున్నా, అవి కార్మిక నియామకంలో, వీసా విధానాల్లో పూర్తి స్పష్టత ఉండాలని సూచించారు. ఇది ఇబ్బంది వస్తోంది అనేది వీసా సిస్టమ్ యొక్క ఖాళీలు, ఆకస్మిక విధానాల మార్పులు మరియు స్థానిక పని మనుషులు శిక్షణలో తక్కువ ధనాన్ని. ఈ అంశం వల్ల మనం ఏవేవి తెలుసుకోవాలి? అమెరికా పరిస్థితులు చాలా సంక్లిష్టమైనవి. వీసా చట్టాలు, కార్మిక శిక్షణ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకం అన్నీ కలిసి పనిచేయాలి. ఈ విధానం వల్ల స్థానిక కార్మికులకు అవకాశాలు వస్తాయని ట్రంప్ ఆశిస్తోంది. కానీ అదే సమయంలో విదేశీ వర్కర్ల పనితీరు, అర్హత మరియు చట్టపరమైన వీసా అవసరం అనే విషయం కూడా స్పష్టత కావాలి. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడితే అది అమెరికా పరిశ్రమకు, ఆర్థిక వృద్ధికి ఫలితమిస్తుందని భావిస్తున్నారు. కానీ వీసా వ్యవస్థ సరిచేయబడాలని వారు హెచ్చరిస్తున్నారు. సో చూశారు కదా, కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.